మన ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నాడు. ఫస్ట్ టైం ముందు పేపర్తో స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్గా మారాడు. ఎడిటర్ నుంచి ప్రొడ్యూసర్ అవుతున్నాడు. అది కూడా ప్రొడ్యూసర్ అవటమే యమకంత్రిగా వచ్చాడు. మనిషి మాత్రం మంచోడే పాపం. ఎందుకు యమకంత్రి అని పెట్టుకున్నాడో తెలియదు. కంత్రి బుద్ధులు లేవు కదా, ఎందుకు పెట్టేట్లో పరిస్థితులు. ఇండస్ట్రీ స్లంప్లో ఉంది కదా, అందుకని ఆయన యమకంత్రి అయి సంపాదిద్దామని వచ్చినట్టున్నాడు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రభుదేవ మనం చూసాం. ఆయన సినిమాలు, ఆయన డైరెక్షను అద్భుతమైన సినిమా చేశాడు. మంచి టెక్నీషియన్, గ్రేట్ టెక్నీషియన్. సరే, దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ ముద్ర కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు. నయనతార ఉంది. డబ్బింగ్ సినిమా ఆల్ సెడ్ అండ్ డన్. డబ్బింగ్ సినిమాలే మనం చూస్తాం కదా, తెలుగు సినిమా ఒరిజినల్ కంటే కూడా డబ్బింగ్ సినిమా. సో ఆటోమేటిక్గా హిట్ అక్కడే కొట్టేశారు. సో ఐ విష్ జేపీ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. జేపీ గారు ఏది చేసినా చాలా కమిట్మెంట్తో చేస్తాడు. ఆయన ఆర్ట్ డైరెక్షన్ చేసిన, పత్రిక నడిపిన, సెట్ డెకార్స్ సప్లై చేసిన, సిన్సియారిటీ, క్లారిటీ, ఎవ్రీథింగ్ ఆ కమిట్మెంట్ ఉంటుంది. సో ఆ కమిట్మెంట్ తోటి తమిళ్లో బాగా పెద్ద హిట్ అయినటువంటి సినిమాని సెలెక్ట్ చేసుకొని తన ఫస్ట్ ఫిల్మ్గా డబ్ చేసి, డబ్బింగ్ సెంటిమెంట్ కూడా ఉపయోగించుకుంటూ భరద్వాజ గారు చెప్పినట్టు డబ్బింగ్ ఫిల్మ్స్ కూడా మన వాళ్ళు సమానంగా తెలుగు సినిమాలతో చూస్తారు కనుక సో నో డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ కనుక సో ఆయన ఆల్మోస్ట్ తెలుగు సినిమా చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే అటు ప్రభుదేవ మనకు తెలిసినవాడు, ఇటు దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ మనకి బాగా పాపులర్ అయిపోయినటువంటి పర్సన్ కనుక సో మనకు కొత్తగా కనిపించేదల్లా సగం తెలిసి ఓకే అన్న ఫీలింగ్తో అది విజయ్ ఒకడే. ఇక మిగిలినంతా నయనతార అందరూ కూడా మనకు బాగా సుపరిచితులు కనుక సో ఈ సినిమా ఒక రకంగా 95% తెలుగు సినిమా కింద లెక్క. సో మిగతా 5% కూడా మా జేపీ కలిసాడు కనుక 100% మంచి సినిమాని మనం రేపు భవిష్యత్తులో చూడబోతున్నాము. సో జేపీ వాళ్ళ ప్రొడ్యూసర్ అయినందుకు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో ఆయన స్టేట్ సినిమాలు కూడా పెద్ద రేంజ్లో చాలా పెద్ద హీరోస్ తోటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జేపీ గారు అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ యమలీల డైరెక్ట్ చేసిన కృష్ణారెడ్డి గారు, తీసిన అచ్చిరెడ్డి గారు, యమగోళ మళ్ళీ మొదలైంది డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సెంటిమెంట్గా యమగోళ, యమదొంగ అన్నీ మంచి హిట్ సినిమాలు. అలాగే ఈ యమకంత్రి కూడా యమ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాటల రచయితలు కరివేపాకు లాంటి వాళ్ళు అని అనుకోవచ్చు. ఒక విధంగా చాలా బలం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కరివేపాకు తీసేస్తారు కానీ తింటే మాత్రం చాలా బలం. మామూలుగా మా రోలు ఎంతవరకు ఉంటుందంటే మాకు ఏదో సీడీ పంపిస్తారు చూడండి అని చెప్పేసి, అయితే ఫుల్ పిక్చర్ పంపించారు. నేను జనరల్గా ఆ ముందు సీన్ వెనక సీను ఆ పాట వరకు చూస్తాను జనరల్గా. కానీ ఆ ముందు సీన్ వెనక సీన్ చూసేప్పుడు మొత్తం చూడాలనిపించింది. చూశాను అలా కంటిన్యూస్. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఆ విలేజ్ లొకేషన్స్, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏదో 1 or 2 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. టోటల్గా చాలా నేరేషన్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వడివేలు కామెడీ నేను చాలా ఎంజాయ్ చేశాను. జేపీ గారు మాకు చాలా ఆత్మీయులు. కలర్ఫుల్ మూవీతో వచ్చారు. మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. తప్పకుండా సక్సెస్ అవుతుంది. క్రేజీ కాంబినేషన్. అండ్ మన అందరూ అన్నట్టుగా మన పాత్రికేయ కుటుంబం కాబట్టి ఇంకా ఎక్కువ కోరుకుంటాం బేసికలీ. అంటే తను సక్సెస్ అవుతే అందరం వీ కెన్ ఎంజాయ్ ద సక్సెస్. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. జేపీ గారికి నాకు 12 సంవత్సరాల నుంచి స్నేహం అండి. నేను చేసిన February 14 నెక్లెస్ రోడ్ సినిమాకి ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు. అంటే ఆయన ఏది చేసినా సరే అందులో పక్కా ప్లానింగు, క్లారిటీ, ఆ వర్క్లో సిన్సియారిటీ, డెడికేషన్ అనేటటువంటి క్లియర్గా ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా ఫస్ట్ అంటే ఇంతవరకు ఆయన పత్రికాధిపతిగా అండ్ సినీ డెకార్స్ ఇదిగా కొంతమందికి తెలుసు. కానీ ఆయన ప్రీవియస్ ఒక రియల్ ఎస్టేట్స్ బిల్డర్గా
కాంట్రాక్టర్గా ఇంకా చాలా చాలా పని చేస్తారు. ప్రతి దాంట్లో కూడా ఆయన గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఈ డబ్బింగ్ సినిమా ద్వారా వస్తూ ఉన్నారు. ఈ సినిమా ద్వారా నిర్మాత అయినటువంటి ఆయన స్టేట్ సినిమాలు తీసి ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగాలని, ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను అండి. ఆల్ ది బెస్ట్. నేను ఇలా చిన్న సినిమా చేస్తూ ఉన్నాను, మీరు రావాలి అని ఒక రిక్వెస్ట్ చేశాను అంతే. ఎప్పుడు ఏంటి ప్లేస్ అనేది వాళ్ళు నేను అడిగిన వెంబడే వాళ్ళు ప్లేస్ అడిగారు. నేను ఇప్పుడు స్టేజ్ పైన ఎందరున్నారు అందరికీ మాత్రం నేను చెప్పాను, సరే ఇలా ప్రోగ్రామ్ ఉందంటే అందరూ అసలు కాదనకుండా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా వెల్ విషర్స్ కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాను. జేపీ గారు నాకు గత 25 సంవత్సరాలుగా మంచి మిత్రుడు ఆయన. సో ఆయన పత్రికాధిపతిగా, శివాలు కొత్తగా నిర్మాతగా సో మనందరికీ పరిచయం అవుతున్నప్పటికీ కూడా 25 సంవత్సరాల క్రితమే అతను సినిమా పట్ల ఫ్యాషన్ తోటి సినిమా రంగం వైపు వచ్చాడు ఆయన. మేము మనీషా ఫిలిమ్స్ స్థాపించిన మొదటి రోజుల్లోనే ఈయన జేపీ ఇంటీరియర్స్ అనే ఒక సంస్థ ద్వారా సినిమా రంగానికి ప్రవేశించడం, ఆ తర్వాత చాలా బిజినెస్లు చేశాడు ఆయన. ఎన్ని బిజినెస్లు చేస్తున్నప్పటికీ కూడా అతను వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చాలా బిజినెస్లు చేసినప్పటికీ కూడా తన ఫ్యాషన్, సినిమా రంగం పట్ల ఉన్నటువంటి ఆ ఫ్యాషన్ కొనసాగిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే చిత్రాంజలి అనే ఒక మ్యాగజైన్ పెట్టడం, సో దాన్ని క్రమశిక్షణగా గత 10 సంవత్సరాలుగా రెగ్యులర్గా ప్రతి వారం మిస్ అవ్వకుండా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది డెఫినెట్గా చాలా గ్రేట్ థింగ్. అది అంత కష్టమైన పని సుసాధ్యం చేస్తున్నటువంటి సో జేపీ గారు సినిమా నిర్మాణంలో కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఆయన. సో నాకు తెలుసు 2 సంవత్సరాలుగా ఒక మంచి తెలుగు సినిమా, స్టేట్ సినిమా చేయాలని ఆయన సబ్జెక్ట్ రెడీ చేసుకోవడం, దానికోసం ఏర్పాట్లు చేసుకోవడం, సో సరైన సమయం కోసం ఎదురు చూస్తూనే తనకు నచ్చిన ఒక డబ్బింగ్ సినిమా తారసపడేటప్పటికీ ఆ డబ్బింగ్ సినిమా ద్వారా చిత్ర నిర్మాణంలోకి దిగాలని నిర్ణయించుకుని ఇవాళ యమకంత్రి అనే ఒక చక్కటి ఒక మాస్ ఎంటర్టైనర్ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం. సో విజయ్, నయనతార, ప్రకాష్ రాజ్ మనందరికీ బాగా తెలిసిన స్టార్స్ వాళ్ళు. సో వాళ్ళకి స్వయంగా ప్రభుదేవ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సో మంచి మన లిరిక్ రైటర్స్ అటు భువనచంద్ర గారు, సాహితీ గారు, చంద్రబోస్ గారు, ఇంతమంది టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేసినటువంటి యమకంత్రి సినిమా. సో ఆడియో మనం విన్నాం, చూసాం, చాలా బాగున్నాయి, చాలా కమర్షియల్గా ఉన్నాయి. సినిమా కూడా చాలా కమర్షియల్గా ఉంటుందని మరొకసారి యమకంత్రి సినిమా ఆడియో సక్సెస్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.